విజయవాడ నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ దుర్గమ్మ అంతరాలయంలో అంటే గర్భగుడిలో ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అమ్మవారి నివేదన సమయంలో వీఐపీ భక్తులను లోపలికి పంపించారు. దీంతో అమ్మవారి నివేదన బయట నిలిచిపోయింది. దీనిపై వైదిక కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దగ్గరుండి నివేదనను లోపలికి తీసుకెళ్లారు వైదిక కమిటీ సభ్యులు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గర్భగుడిలో అధికారుల అత్యుత్సాహం కనపడుతుంది. వీఐపీల మీద ప్రేమతో వీఐపీలను గర్భగుడిలోకి పంపడంతో అమ్మవారికి పెట్టాల్సిన నివేదన బయటే ఆగిపోయింది. నివేదన ఇవ్వడం కూడా ఆలస్యమైంది. దీంతో వైదిక కమిటీ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దగ్గరుండి నివేదనను లోపలికి తీసుకెళ్లారు వైదిక కమిటీ సభ్యులు. వీఐపీలంతా లోపల నిండిపోవడంతో వారి మీద అత్యుత్సాహంతో అధికారులు వారందరినీ కూడా లోపలికి పంపారు. దీంతో నివేదన బయట నిలిచిపోయింది. ఇది తరచుగా వైదిక కమిటీ సభ్యులకు అలాగే అటు అధికారులకు మధ్య చోటు చేసుకునేటటువంటి సమస్య మరోసారి పునరావృతమైంది. దుర్గమ్మ గర్భగుడి విషయంలో గర్భగుడిలోకి వీఐపీలందరూ కూడా లోపలికి పంపించడంతో అధికారులు నివేదన నిలిచిపోయింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మనం ఇంద్రకీలాద్రి నుంచి. అయితే అమ్మవారి గర్భగుడికి సంబంధించి అక్కడ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏం జరిగింది అసలు? ఎందుకు నివేదన ఆలస్యమైంది? వైదిక కమిటీ సభ్యులు ఏమంటున్నారు? అలాగే ఫోన్ లైన్ కట్ అయింది. మనం చూస్తూ ఉన్నాం విజయవాడ దుర్గమ్మ గర్భగుడిలో వైదిక కమిటీ సభ్యులకు అలాగే అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. ప్రధాన కారణం చూసినట్లయితే వైదిక కమిటీ సభ్యులు నివేదన తీసుకెళ్లే సమయంలో పూర్తిగా లోపల వీఐపీలు నిండిపోవడంతో అమ్మవారికి ఇవ్వాల్సిన నివేదన లేట్ అయింది.